దేవుని నామానికి మహిమ కలుగును కాక. జీవన తొలి సంజ అనుదినమన్న అను ఈ ఉదయకాలపు వాక్య ధ్యానములకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానాన్ని తెలియపరుస్తూ నా నిండు వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభునందు మాకు అత్యంత ప్రియులైనటువంటి దేవుని పిల్లలారా ఎలా ఉన్నారండి? బాగున్నారా? నిన్న దినమంతా కూడా క్షేమకరంగా గడిచిందా? దేవుడు కాపుదలలో, భద్రతలో, కృపలో మీ కుటుంబము నడిపించబడుతుందని, మీ పిల్లలు కూడా చక్కగా పరీక్షలు రాస్తున్నారని నేను నమ్ముతున్నాను. తప్పక వారు మంచి రిజల్ట్ సాధిస్తారని నేనైతే సంపూర్ణంగా నమ్ముతూ ఉన్నాను. తప్పక మిగిలిన పరీక్షలన్నీ కూడా దేవుడే వారికి చక్కటి ఆలోచన జ్ఞానం ఇచ్చి రాయించులాగన సంఘములో ప్రతిదినము జరుగుతున్నటువంటి ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికల్లో మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పకుండా మీరు కూడా ఈ ప్రతిరోజు సాయంకాలం 7 గంటల నుండి ప్రారంభమవుతున్న ఈ ఆధ్యాత్మిక ఎదుగుదల కూడికలు ఇప్పటికీ 16 దినాలు దేవుని కృపను బట్టి గడిచే అత్యంత అద్భుతకరంగా విలువైన వర్తమానాలతో, బహుశ్రేష్టమైన వర్తమానాలతో ప్రతిదినము దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మీరు కూడా తప్పకుండా మీరు ఏ స్థలంలో ఉన్నప్పటికీ సాయంకాలం 7 గంటల నుండి జరుగుతున్నటువంటి ఈ లైవ్ను తప్పకుండా వీక్షించగలరని మేము ప్రాపూర్వకంగా తెలియపరుస్తున్నాను. అంత మాత్రమే కాదు, ఈ జీవన తొలి సంజ అను ఈ యొక్క అనుదినం అన్న యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 6 గంటలకే ఇది అప్లోడ్ చేయబడుతుంది. కాబట్టి ప్రతిరోజు ఉదయమే 6 గంటలకి ఇది మీకు చూడడానికి వీలుగా అందుబాటులో ఉంటుంది. కాబట్టి తప్పకుండా వీక్షించగలరని, అనేక మందికి మీరు దీనిని షేర్ చేయాలని కూడా ప్రభు పేరట మీకు మనవి చేస్తున్నాను. ఒక మాట ఈ యొక్క ఉదయకాలము మీ దృష్టికి తీసుకురావడానికి నేను ఇష్టపడుతున్నాను. విలాపవాక్యములు 3వ అధ్యాయము, విలాపవాక్యాలు 3వ అధ్యాయము 49-50 వచనాలు. యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచి వరకు నా కన్నీరు ఎడతెగక కారుచుండును. చూసారా, ఎప్పటి వరకు కారుతుందంట కన్నీరు? యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచేవారు. సాధారణంగా ప్రార్థనలు చేస్తూ ఉంటాం, కన్నీరు కారుస్తూ ఉంటాం. కానీ ఒకంత సమయం అయిన తర్వాత అశ్రద్ధో, ఆ విషయం ప్రార్థన చేయడం మానేయడమో, ఇంకా ఆ ప్రార్థన చేసే అంశం మీద అవిశ్వాసం రావడమో, ఇంకేం జరుగుతుందిలే, ఇప్పటికే చాలా దినాలు అయిపోయింది, జరిగే సూచనలు, జరిగే అవకాశాలు ఏమీ కనబడట్లేదు అని చాలాసార్లు కన్నీరు కార్చే చేసే ప్రార్థనే ఆగిపోతుంది. ఏదైతే మునుపు గోజాడావో, అడిగావో, ఆలస్యమైందని దాని విషయంలో నువ్వు ప్రార్థన చేయడం మానేస్తావు. దేవుని బిడ్డలారా, కానీ ఇక్కడ మాట్లాడుతున్న మాట్లాడేసా, యెహోవా దృష్టి ఉంచి ఆకాశము నుండి చూచి వరకు. ఎప్పుడు వరకునట? దేవుడు ఆకాశము నుండి చూచి వరకు. అవును ప్రియబిడ్డలారా, మన ప్రార్థన దేవుడు చూచే వరకు, దేవుడు సమాధానం ఇచ్చే వరకు, దేవుడు మన హృదయాన్ని తృప్తిపరిచే వరకు తప్పకుండా మనం ప్రార్థన చేయాలి. నువ్వు ఎప్పుడైతే దేవుడు చూచే వరకు కన్నీరు కారుస్తావో, దేవుడు చూచే వరకు ఎదురు చూసి ప్రార్థన చేస్తావో, తప్పక నీ ప్రార్థన ఆయన వింటాడు. అవునా? బైబిల్ గ్రంథంలో, కొత్త నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు దేవుడికి భయపడక, మనుషులకి భయపడక ఉన్న న్యాయాధిపతి అంట. ఆ వ్యక్తి దగ్గరికి ఒక విధవరాలు న్యాయం కోసం వచ్చినప్పుడు అతడు ఒప్పకపోయేను అని ఉంది. అంత మాత్రాన్ని ఊరుకుందా? విధవరాలు ఊరుకోలేదే. మాటికి వెళుతూ న్యాయం చేయమని, తన ప్రతివాదికి న్యాయం చేయమని అడుగుతూ వచ్చింది. ఈ దేవుడికి మనుషులకి భయపడని ఈ న్యాయాధిపతి ఆమె విషయంలో ఏదో న్యాయం చేయాలి అని ఒక ఆలోచన కలిగి న్యాయం చేసినట్లుగా మనం వాక్య భాగం చూస్తున్నాం. దేవుని బిడ్డలారా, అవును, దేవుని సన్నిధిలో ఆగిపోకుండా, కృంగిపోకుండా, ఇంక జరగదులే అని నీకు నీవే ఆలోచన చేసి ఆగిపోకుండా, దేవుడు చూచే వరకు, మనుషులు చూడాలి అని కాదు మన కన్నీరు. ఎవరో చూస్తే నా కన్నీటికి విలువ, ఎవరో చూస్తే నా కన్నీటికి ప్రతిఫలం. మనుషులు చూసే వల్ల నీ కన్నీటికి ప్రతిఫలం ఉండదు. కానీ నీ కన్నీరు ఎవరు చూడాలి సార్? దేవుడు చూడాలి. కొంతమంది మనుషులు చూడాలని ఏడుస్తారు,
మనుషులకి కనబడాలని ఏడుస్తారు. నీ దేవుడు ఎదుట నువ్వు ఏడు, ఆయన చూచే వరకు ఏడు. రహస్యమందు చూచుచున్న దేవుడు నీకు తప్పక ప్రతిఫలమిస్తాడు. రైట్, అదవుతుందా? ఇప్పుడు దేవుడి సన్నిధిలో ఆయన చూచే వరకు కూడా కన్నీరు ఎడతెగక కారుతూ ఉంటారు. ఎడతెగక ఆగిపోవడానికి వీలు లేదు. ప్రారంభంలో కన్నీటితో ప్రార్థన చేస్తాం, కానీ కాలక్రమేణా కన్నీరు పోతుంది. కళ్ళు ఎండిపోయిన కళ్ళు అయిపోతాయి. అవును, చాలామంది ఒకప్పుడు ఆ కన్నీటి ప్రార్థన చేసే ప్రార్థనా పరులు, కానీ కాలక్రమేణా కన్నీరు పోయింది. ప్రార్థన చేస్తున్నారు కానీ ఇప్పుడు కన్నీరు రావట్లేదు. ఏదో ప్రార్థన అంటే ప్రార్థన. కన్నీరు ఎడతెగక కారుచుండెను. ఎప్పటి వరకు? ఆయన చూచే వరకు ఎడతెగక మన కన్నీరు కారుస్తే తప్పక దేవుడు సహాయం చేస్తాడు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా, నువ్వు గొప్ప దేవుడు నాయన. గడిచిన రాత్రి, గడిచిన దినమంతా నీ కృపలో భద్రపరచు, క్షేమాన్నిచ్చి మరొక శ్రేష్టమైన దినాన్ని మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు. ఇంకనైనా ఈ ఉదయకాలపు ఈ యొక్క వర్తమానాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరిని బట్టి నేను స్తుతిస్తున్నా. నీవు దృష్టి ఉంచి చూచే వరకు కూడా కన్నీరు ఎడతెగక కార్చే అయ్యా బిడ్డలుగా మమ్మల్ని ఉంచండి. బిడ్డలను ఉంచండి. ఎవరు దేని గురించి ప్రార్థన చేస్తున్నారో, ఒకవేళ చేసి ఆలస్యమవుతుందని అవిశ్వాసంతో ఆగిపోయారేమో, ఒకవేళ ఒకంత నిరుత్సాహపాలయ్యారేమో, ఈ మాటల ద్వారా మళ్ళా ప్రోత్సహించబడి నీవు చూచే వరకు, నువ్వు సమాధానం ఇచ్చే వరకు, యాకోబు నీవు ఆశీర్వదించితేనే కానీ నేను నిన్ను విడువను అని మగసిరిగల వాడే పోరాడినట్లుగా నీ సన్నిధిలో పోరాడగలిగిన ఆత్మను మనసును ఇవ్వమని ప్రార్థన చేస్తున్నాను. నేను ఎగ్జామ్ రాస్తున్న పెట్టి జ్ఞాపకం చేసుకోండి. చక్కటి రిజల్ట్ అనుగ్రహించండి. మిగిలిన రాసి ఎగ్జామ్స్ కూడా చక్కగా రాయగలిగిన కృప దయచేయండి. ఆసుపత్రుల్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకోండి. జైల్లో ఉన్న వారి జ్ఞాపకం చేసుకోండి. కుటుంబంలో అసమాధానం ఉన్నవారు జ్ఞాపకం చేసుకోండి. భార్య భర్తల మధ్య అసమాధానం జ్ఞాపకం చేసుకోండి. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న వారిని జ్ఞాపకం చేసుకోండి. అలాగే నాయన స్తోత్రాలు ప్రభావ. వ్యాపారం సరిగా లేని వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన. ప్రతి ఒక్క కుటుంబంలో దీవిని ఆశీర్వాదం వచ్చామని ప్రార్థన చేస్తాం. అలాగే నాయన జరుగుతున్న భయంకరమైన యుద్ధాలను బట్టి ప్రార్థన చేస్తున్నాం. నెమ్మది అనుగ్రహించండి నాయన. అనేక మంది ప్రజలు చనిపోతున్నారు ఇప్పటికేనైనా. అయ్యో, దయచేసి నేను సమాధానపరిచి ఆ యుద్ధాన్ని నెమ్మడింపు చేయమని ప్రార్థన చేస్తాం. అయ్యా, ఈ దినమంతా మా బిడ్డల యొక్క జీవితాలలో మేలుకరంగా ఆశ్వాదకరంగా ఉంచమని, వారి ప్రయాణాల్లో వారి యొక్క దినచర్యలు మీరు తోడుకు నడిపించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.